Hi friends, welcome to my YouTube channel. Let's see dunia. ఫ్రెండ్స్, నేను మీకు గోవాలో ఒక సీక్రెట్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మన వాళ్ళకు చాలామందికి గోవా అంటే బాగా బీచ్, అంజూనా బీచ్, కల్లగోడ్ బీచ్ ఇలా 3-4 బీచెస్ ఎక్కువ ఫేమస్. మన తెలుగు వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మన ఇండియన్స్ ఎక్కువ మంది బాగా బీచ్ అండ్ అంజూనా బీచ్కి ఎక్కువ వెళ్తారు. ఫ్రెండ్స్, ఇది గోవాలో ఉన్న ఒక హైడింగ్ బీచ్. ఈ బీచ్ పేరే మోర్జిన్ బీచ్. ఫ్రెండ్స్, ఈ బీచ్లో ఫారినర్స్ ఎక్కువ మంది వస్తుంటారు. ఎందుకంటే ఈ బీచ్ సిటీ నుంచి కొంచెం దూరంలో ఉంది. సో చాలామంది ఫారినర్స్ ఎక్కువ రావడానికి ఇష్టపడతారు. మన ఇండియన్స్ 70-80% సిటీ నుంచి దూరం ఉంది కాబట్టి ఈ బీచ్కి రావడానికి ఇష్టపడ్డారు. లెట్స్ సీ ఫ్రెండ్స్, బీచ్ చూద్దాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్లో మీకు ఒక సత్యం చెప్తాను ఫ్రెండ్స్ గోవా గురించి. వాస్కోడి గామా టు మోర్జిన్ బీచ్కి నియర్లీ 60 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అందుకే మన ఇండియన్స్ చాలామంది ఇంత దూరం రారు. ఒకవేళ మనం రావాలనుకుంటే కనుక బస్కి వస్తే ఒక 2-3 బస్సులు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అదే బైక్ కనుక రెంట్కి తీసుకుంటే ఈజీగా మనం నార్త్ గోవాలో ఉన్న ఈ మోర్జిన్ బీచ్ని రావచ్చు, వచ్చి చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మోర్జిన్ బీచ్ పక్కనే ఇంకో 5 కిలోమీటర్స్లో అరంబోల్ బీచ్ అని ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఫారినర్స్కి ఫేమస్. రష్యన్ ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారు అక్కడికి. కాకపోతే మాకు టైం దొరకక అంత దూరం పోలేకపోయాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా మీకోసం అరంబోల్ బీచ్ని కూడా కవర్ చేసి చూపిస్తాను. మనం మన చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, కొంచెం నీళ్ళు రాగానే లోపలికి వెళ్ళొద్దని. కానీ ఫారినర్స్ వాళ్ళ రష్యన్ వాళ్ళ పిల్లలు బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా లోతుకి వెళ్ళిపోతున్నారు. భయం లేకుండా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు ఇద్దరు పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. వాళ్ళ అమ్మ మొబైల్ చూసుకుంటూ నిలబడింది. వీళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు. ఈవినింగ్ పూట సన్సెట్ టైం, సన్సెట్ వ్యూ సూపర్ ఉంటుంది బీచ్లో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. లెస్ క్రౌడ్, చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రశాంతంగా ఉంది బీచ్. ఆ అలలు, ఆ వాటర్ సూపర్ వ్యూ అసలు. మీరు కూడా గోవా వెళ్తే ఫ్రెండ్స్ మోర్జిన్ బీచ్కి కంపల్సరీ వెళ్ళండి. అక్కడ ఉన్న లొకేషన్స్ చూడండి, ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్, మనలో చాలామంది గోవాలో న్యూడ్ బీచ్ ఉందంట, అది ఓన్లీ ఫారినర్స్కి అలో చేస్తారంట అని ఒక అపోహలో ఉన్నారు. ఫ్రెండ్స్, గోవాలో న్యూడ్ బీచ్ అంటూ సపరేట్గా ఒక బీచ్ ఏమీ లేదు. అన్ని బీచ్లు ఒకటే. కాకపోతే కొన్ని బీచెస్ ఉన్నాయి, ఆ బీచ్లో రష్యన్స్ అండ్ ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారు. అరంబల్ బీచ్, ఇప్పుడు నేను తీసిన మోర్జిన్ బీచ్, ఇంకా 2-3 బీచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 2 బీచ్లలో ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారు. దాన్నే మనం న్యూడ్ బీచ్ కూడా అనిపించాం. నా యొక్క ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.